మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిరి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు విశ్వాసమును బట్టి ఏ కార్యములు చేయగలము, విశ్వాసమును బట్టి ఏ కార్యములు జరుగుతాయి అని ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోగలుగుతా ఉన్నాం. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వారిని నడిపిస్తున్నటువంటి మోషేకు ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిరి. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యము సెలవిచ్చినట్లుగా వారి విశ్వాసమును బట్టి ఎక్కడ నడిచారు? సముద్రములో నడిచిరి. ఆరిన నేల మీద సముద్రంలో నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. దీనికి కారణం ఏంటి మనం ఆలోచించినట్లయితే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, విశ్వాసమును బట్టి, వారికి ఉన్నటువంటి విశ్వాసమును బట్టి, వారికి ఉన్నటువంటి దేవుని మాట మీద నమ్మకాన్ని బట్టి సముద్రములో పాయలుగా చేల్చబడింది. సముద్రములో వారు నడుచుకుంటూ వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంత గొప్ప కార్యము వారి జీవితాల్లో వారు ఎన్నడూ కూడా చూడలేదు. ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగని ఒక ఆశ్చర్య కార్యాన్ని ఈరోజు మనము చదువుతా ఉన్నాం. విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో బడి నడిచిపోయిరి. అప్పుడు తప్ప మరెప్పుడు కూడా ఇది జరిగినట్లుగా సంఘటనలు ఎక్కడ మనం ప్రపంచంలో చూడటం లేదు. అంటే దేవుడు ఎలాంటి కార్యాలను చేయగలడు అనేది ఇక్కడ మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇలాంటి కార్యాలు మనకి జరగాలి అంటే మనలో ఏమి ఉండాలి అంటే విశ్వాసము ఉండాలి. దేని మీద విశ్వాసం ఉండాలి అంటే దేవుని మాట మీద విశ్వాసం ఉండాలి. దేవుని వాక్యము మీద మనకి విశ్వాసం ఉండాలి. ఎప్పుడైతే ఆయన మాటల యందు మనము విశ్వాసం ఉంచుతామో, ఆయన వాక్యమందు మనము విశ్వాసం ఉంచుతామో, మన జీవితంలో ఇలాంటి అద్భుతాలను దేవుడు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే విశ్వాసము వల్ల అద్భుతాలు మనము చూడగలము. విశ్వాసము వల్ల ఆశ్చర్య కార్యాలు చూడగలం. ఎలాంటి ఆశ్చర్య కార్యాలు? మునుపెన్నడు జరగనటువంటి భవిష్యత్తులో జరగలేనటువంటి గొప్ప కార్యాలను, ఎవరి వల్ల సాధ్యం కాని కార్యాలను దేవుడు చేస్తాడు. దేనివల్ల అంటే విశ్వాసమును బట్టి. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు ఏంటంటే మన జీవితంలో విశ్వాసము కలిగి జీవిస్తూ ఉన్నామా? విశ్వాసము కలిగి ప్రార్థిస్తూ ఉన్నామా? విశ్వాసము కలిగి దేవుని సన్నిధిలో కనిపెడతా ఉన్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. వారి ఎదురుగా ఎర్ర సముద్రం వస్తూ ఉన్నప్పుడు, వారి ఎదురుగా ఎర్ర సముద్రం కనిపిస్తూ ఉన్నప్పుడు వారి విశ్వాసముతో దాంట్లోంచి నడిచినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని మాటను వీరు అంగీకరించినట్లుగా, దేవుని మాట ప్రకారం వీరు జీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితములు కూడా ఆయన మాటకు లోబడి మనం జీవించినప్పుడు, ఆయన మాట యందు విశ్వాసం ఉంచినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అట్టి కృప ఈ వాక్యమైన మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.